సో గవర్నమెంట్ నుంచి ఇట్లా ఉంది కదా సపోర్టు. ఫ్యూచర్లో ఒకవేళ మీలాగా ఎవరైనా అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరేమి సజెషన్ ఇస్తారు? అంటే 2 టైప్స్ ఇందులో. ఒకటి, మీరు అలాగే ఉండండి, కుదిరితే ఈ లైఫ్ బాగాలేదు, నేనే చాలా బాధలు పడుతూ ఉన్నాను అంటారా? లేదంటే చాలా హ్యాపీగా ఉంది వచ్చేసాయని చెప్పి మీరు వెల్కమ్ చేస్తారా వాళ్ళని? చెప్తే ప్రతి ఒక్క లైఫ్లో బాధలు అనేది తప్పకుండా ఉంటాయి. అమ్మాయి లైఫ్లో ఉంటుంది, అబ్బాయి లైఫ్లో ఉంటుంది, మా ట్రాన్స్ లైఫ్లో ఉంటుంది. కానీ మా ట్రాన్స్ లైఫ్లో కొన్ని ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆ కుటుంబం ఏవైతే ఇప్పుడు ట్రాన్స్గా మారే వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం కనుక తనని అర్థం చేసుకుని తనకు నచ్చిన విధంగా తన లైఫ్ లీడ్ చేసే విధంగా ఆ కుటుంబం కనుక సపోర్ట్ చేస్తే తన లైఫ్ లీడ్ చేయొచ్చు హ్యాపీగా. తనకు నచ్చిన విధంగా తను బ్రతకొచ్చు. వద్దని మేము చెప్పలేము ఇక్కడ. ఓకే, అట్లా. ఓకే. సో అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ ఉమెన్ ఇట్లా ఉంది కదా. సో అబ్బాయిగా పుట్టిన వ్యక్తి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అమ్మాయిగా మారే అవకాశం ఉంది. సో అమ్మాయిల్లో కూడా ఇలా పుడతారా? అబ్బాయిలాగా మారాలని పిచ్చే లాంటి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళని ఏమని పిలుస్తారు? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ట్రాన్స్ మెన్స్ అంటారు వాళ్ళని. ఉన్నారా? ఉన్నారు, బయట ఉన్నారు. అమ్మాయిలాగా పుడతారు, అమ్మాయిలాగా పుట్టి అబ్బాయిలాగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మీకంటే పెద్ద సొసైటీ ఉంది, మీరంటే ఒక ఆధారం. LGBTQ వాళ్ళు ఒక భాగం వాళ్ళు కూడా. అవునా? అవునండి. వాళ్ళకు సంఘాలు ఉంటాయి, వాళ్ళకు ఆర్గనైజేషన్స్ ఉంటారా? ఉంటారు. ఎందుకు ఉండండి, చాలా చోట్ల ఉన్నారు. అవునా? ఓకే. అంటే వాళ్ళు ఏం చేస్తారని ఇన్కమ్ కోసం? వాళ్ళు సేమ్ లైక్ జాబ్స్ చేయడము, సేమ్ వాళ్ళు ఏం బెగ్గింగ్ అట్లాంటివి ఏం చేయరు. వాళ్ళు వృత్తి చేయడానికి అంటే జాబ్ సర్చింగ్ లో అలాంటి వాటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళారు సర్జరీ కోసం? అంటే అది కూడా ఒక లక్షల్లో అవుతుందని చెప్పి అన్నారు కదా. సో ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఎవరు హెల్ప్ తీసుకున్నారు? ఇంకా ఇవి కూడా అడుగుతున్నారు. ఇప్పటికి చాలా చోట్ల చెప్పాను. మీరు చెప్పిన్నారు. నేను ఒక 4-5 ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అడగడానికి రాదు. అంటే అది చాలా మంది కింద కామెంట్ పెడతారు, అదే నాకు డైరెక్ట్గా అడగడానికి రాదు. మీరేమో దాన్ని పూర్తిగా చెప్పరు. చాలా మందికి ఒక 2-3 చెప్తున్నాను. బాంబే సర్జరీ ఒకటి కాదు, అసలు మీరు ఎట్లా ఆ అవయవంతో పుట్టిన వాళ్ళు అలా ఎలా మారుతుంది, అలా మారడానికి నిజంగా సర్జరీ ఉంటుందా అనేది సర్జరీ ఉంటుంది. అది సర్జరీ ఉంటుందండి. ఓకే. సో చేసుకుంటే ఇప్పుడు మీరు అమ్మాయిలాగా మారిపోయారు. అవునండి. ఇంకేమీ లేదు, ఇంకా పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు. ఓకే. అది చాలా మందికి చాలా డౌట్ అందుకోసం. అయితే డైరెక్ట్గా కొంతమందికి అంటే ఇది కూడా మీకు బాధ అనిపిస్తుంది, అమ్మాయిలతో బాగుంటుంది అనే కంటే ట్రాన్స్ ఉమెన్తో ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంతమంది స్పెషల్గా మీరే కావాలని మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి కాంటాక్ట్ నెంబర్స్ అడగడము, వెతకడము, వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పడం బయట విన్నా నేను. ఎందుకు అంత అమ్మాయిల కంటే ఎక్కువ మీ దగ్గర ఏముంటుందని? అది మాకు తెలియదు. అది వచ్చే వాళ్ళకి తెలియాలి. వచ్చే వాళ్ళే చాలా మేము కూడా అమ్మాయిలాగా అని చెప్పేసి మేము అంటున్నాం. నేను ఒక 3-4 ఇంటర్వ్యూ చేస్తే అందులోంచి 1-2 పేర్లు కానీ నెంబర్లు కానీ అడుగుతున్నారు వాళ్ళు బయట వాళ్ళు. నాకు అర్థం కాలే ఏంటి అది అని అడిగిన. భలే ఉంటారు అంటే ఏంటా భలే నాకు తెలియదు. అది వాడి ఫీలింగ్, అమ్మాయిల కంటే కూడా వాడి ఫీలింగ్ అది అంతే. వచ్చే అబ్బాయి ఫీలింగ్ అంతే, తనతో కూడా ఉండాలంటే తనకు కనిపిస్తుంది కావచ్చేమో వెళ్ళాలని చెప్పేసి అట్లా అంతే. తప్పేముంది? అంటే మమ్మల్ని కోరుకోవడం తప్పంటారా? తప్పనట్లేదు మరి, అంతే కదా. వాళ్ళకంటే బాగుంటారు అంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళకంటే బాగుంది, ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ. అండ్ వాళ్ళు మా దగ్గర రావాలి అనుకోవడం తప్పేం లేదు. అంతే. అలా వస్తే కూడా అంటే మీ దాంట్లో ఉన్నారు కూడా, వాళ్ళకి కంపెనీ ఇచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్తారు కదా. సో మీరు ఇంతకంటే ఎక్కువ లోతుకెళ్తే కూడా ఇబ్బంది పడేటట్టు అనిపిస్తుంది స్నేహ. ఎవరికి? మీకు క్వశ్చన్స్ అంటే ఇప్పుడు సొసైటీలో చాలా వరకు అందరికీ అంతా మా గురించి తెలుసు, మా జీవనాధారం ఏంటో తెలుసు. ఇప్పుడు సొసైటీలో కొంత మార్పు అనేది వస్తుంది, మమ్మల్ని గుర్తిస్తున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనల్ని ఇంటికి పిలిచి ఆహ్వానించి దీవించమనే వాళ్ళు కూడా లేకుండే ఒకప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని దీవించమని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూసే వీడియో ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరికి మా లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి వాళ్ళు. మీరు ఎంతసేపు అదే క్వశ్చన్ని అడిగిందే 10 సార్లు అడిగితే చూసే జనాలు ఇప్పుడు మన వీడియో కొద్దిమందికి నేను అడగొద్దా, ఇది నిజమా, ఇది అంటే నేను ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కనుక ఒక అమ్మా నాన్న కుటుంబం 10 మంది 4 పిల్లలు కూర్చొని చూసే విధంగా ఉండాలి. అందులో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అడిగారు, దానికి ఆన్సర్ నేను చెప్పాను. పదే ఇవే అడిగితే చూసే వాళ్ళు అది మార్చేలాగా ఉండకూడదని చెప్పేసి నా ఫీలింగ్. అది ప్రతి ఒక్కరు గౌరవించే విధంగా ఉండాలి, కించపరిచే విధంగా ఉండకూడదని నా ఫీలింగ్. అది ఓకే. ఈ తెలంగాణ మొత్తంలో ఎంతమంది ఉంటారు మీరు? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1,00,000కి పైగా. 1,00,000 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఓకే. సో మీరు రాజకీయాల్లోకి రావచ్చు, బిజినెస్లోకి రావచ్చు.
సో మీ పాపులేషన్ ఇంత ఉంది కదా, అవునండి. మీ సపోర్టర్స్ ఇంతమంది ఉన్నారు కదా. అవునవును. Okay. ఉన్నారా ఎవరన్నా వచ్చినారా రాజకీయంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చంద్రముఖి ఉన్నారు. ఓకే. మన ఇక్కడ హైదరాబాద్లో. ఆ తర్వాత పక్క జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. పోరాడుతున్నాం. ఉన్నంత అంటే రాజకీయంలో ఉన్న పార్టీ ఇచ్చిన పదవి వేరే ఉంటుంది, సొంతగా నిలబడ్డే విధానం వేరే ఉంటుంది. సో దానికోసం కూడా పోరాడుతున్నాము. ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా రాజకీయంగా వినియోగించుకుంటారు. ట్రాన్స్జెండర్ ట్రాన్స్వుమెన్ అనగానే ఇంకా మీ చుట్టూ ఇంకోటి బిగ్ బాస్లోకి అవకాశం వస్తుందా, వెళ్తున్నారా, నెక్స్ట్ టైం పోయిన వాళ్ళంతా ఎలా ఉన్నారు, ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నేను అడిగేది ఏంటంటే మీకు ఏమైనా ఆపర్చునిటీ ఉందా, ఉంటే వెళ్తారా, మీకు ఇష్టమా అది షో? నేను ఇప్పుడు ఏ ఒక్క అవకాశం వచ్చినా వినియోగించుకుంటాను. ఓకే. పర్టికులర్ ఏం నచ్చుతుంది అంటే బిగ్ బాస్ లో వెళ్తే మీకు ఏమి ఇష్టం, ఏం నచ్చుతుంది, దానివల్ల మీకు? బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అది మాకు, మా ట్రాన్స్జెండర్స్కి అయితే. ఎందుకంటే మా యొక్క జీవనాధారం అనేది చాలా మందికి మేము బెగ్గింగ్ మాత్రమే చేస్తామని తెలుసు, మా లైఫ్ స్టైల్ ఏంటి అనేది అందరికీ తెలియదు. అంటే లోపల మేము ఎలా ఉంటాము, 10 మందితో ఉన్నప్పుడు మేము ఎలా ఉంటాము, మా మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియజేయాలి అనేది అదొక మంచి ప్లాట్ఫామ్. మేము ప్రశ్నలు అడిగేది కూడా దానికే, స్నేహ అందరికీ తెలియజేయాలని. అవును. గుచ్చి అనిపిస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఇది అడగన్నా, ఇది మిస్ అవుతున్నావు, ఇది అడుగు అన్నట్టుగా వాళ్ళకి ఉత్సాహం ఉంటుంది. మా లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు నేను ఒక స్నేహ 10 మందితో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక ప్లాట్ఫామ్. అక్కడ నేను మెంటల్గా ఎలా ఉంటానో, నేను 10 మందికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతానో ఆ షోలో ఉన్నప్పుడు తెలియజేసే అవకాశం ఉంటుంది. సో బిగ్ బాస్కి ఆపర్చునిటీ వస్తే వెళ్తారు మీరు? తప్పకుండా. మీకు ఈ యూట్యూబ్ వీడియోలు చేయడం కాకుండా ఇంకేదైనా ఏది ఇష్టం, అంటే ప్యాషన్ ఏదన్నా ఇలా ఉంటే బాగుంటుంది, ఇది పాటలు పాడడమా లేకపోతే? నాకు యాక్టింగ్ ఫీలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అవునా? ఆల్రెడీ యాక్టింగ్ కూడా చేశాను. ATM వెబ్ సిరీస్లో చేశాను, కిడాకోలా మూవీలో చేశాను. ఓకే. సో యాక్టింగ్ చాలా ఇష్టం అయితే. ఓకే. నేను కొన్ని వీడియోస్లో చూసినప్పుడు అమ్మాయిలను పెట్టుకోవాల్సిన ప్లేస్లో కూడా మీ వాళ్ళని పెట్టుకొని తీసిన సీన్లను కొన్ని చూసాను నేను. హర్షిని అనుకుంటా అమ్మాయి, ఒకరిద్దరు. సో చాలా బాగుంది, అంటే స్క్రీన్ అపియరెన్స్ కూడా చాలా బాగుంది. అంటే అమ్మాయిలతో కంపేర్ చేస్తే సో గుడ్, బెటర్ అనిపిస్తుంది. ఓకే. ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీ చేతిలో ఆఫర్స్, ఏమైనా ఎవరైనా పిలిచారా? అంటే ఇప్పుడైతే ఆఫర్స్ ఏం లేవు, పెద్ద సినిమాలో కానీ ఇంకేదో. ఇప్పుడు ఏం లేవు ఆఫర్స్. ఇంత ఫేమ్, ఇంత నేమ్ వచ్చినాక కూడా అంటే ఫేమ్ ఉంటే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు ట్రాన్స్ క్యారెక్టర్స్ ఉంటేనే వాళ్ళ అవకాశాలు ఇచ్చేది. నేను అన్నది ఇందాక అదే, మరి అమ్మాయి క్యారెక్టర్ని కూడా ఫిల్ చేశారు అక్కడ చేశారు. కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో అమ్మాయిలే చాలా మంది ఉన్నారు చేయడానికి, యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు చాలా మంది ఉన్నారు. లైక్ ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం అంతే. ఎందుకంటే ఆ వీడియో కింద కామెంట్ ఏంటంటే అమ్మాయి కంటే కూడా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతుంది ఈమె, సో వాళ్ళకంటే కూడా డైరెక్టర్కి ఎంత కావాలో అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వగలిగింది అన్నట్టు అన్నారు కదా. సో అందుకోసం సో బెటర్ కొన్ని ప్లేస్లో మిమ్మల్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, ఒకవేళ అవకాశం వస్తే వినియోగించుకుంటాం. ఓకే. సో మీకే మీరు ఏమైనా సినిమాలు తీసే ఛాన్స్? లేదండి, అట్లా అంత లేదు, మాకు అంత లేదు. అంటే మీ కమ్యూనిటీ కలిసి కానీ ఏదన్నా అవి అంతా మాకు అంత తీసే అంత అది లేదండి. ఏమైనా ప్రొడ్యూసర్ వచ్చి మా స్టోరీ మీద తీస్తానే మేము సపోర్ట్ చేస్తాం అంతే. సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.